అధినేత చంద్రబాబు దగ్గర ఇవాళ బుజ్జగింపుల పర్వం కొనసాగనుంది. కళ్యాణదుర్గం, గజపతి నగరం రగడ మీద టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. నిన్న చంద్రబాబును 8 మంది నేతలు కలిశారు. అందులో పిలిపించిన వారు కొందరైతే కలిసిన వారు మరికొందరున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబును పలువురు అసంతృప్తులు కలవనున్నారు. కాసేపట్లో చంద్రబాబుతో బీకే పార్థసారథి భేటీ అవుతున్నారు. పెనుకొండ టికెట్ ఆశించి భంగపడ్డారు పార్థసారథి. హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్థసారథికి అధిష్టానం సూచించింది. ఇదే అంశాన్ని మరోసారి చెప్పనున్నారు చంద్రబాబు. 1999లో పార్థసారథి ఎంపీగా గెలిచారు. కళ్యాణదుర్గం నుంచి టికెట్ ఆశించిన హనుమంతరాయ చౌదరి ఉమామహేశ్వర నాయుడును కలిసే ఛాన్స్ ఉంది. గజపతి నగరం నుంచి టికెట్ ఆశించిన కేఏ నాయుడును అవకాశం ఉంటే ఇక్కడ లేదా శ్రీకాకుళం టూర్లో కేఏ నాయుడిని కలవనున్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర ఇవాళ బుజ్జగింపుల పర్వం కొనసాగనుంది. కళ్యాణదుర్గం, గజపతి నగరం రగడ మీద టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. నిన్న చంద్రబాబును 8 మంది నేతలు కలిశారు. అందులో పిలిపించిన వారు కొందరైతే కలిసిన వారు మరికొందరున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబును పలువురు అసంతృప్తులు కలవనున్నారు. కాసేపట్లో చంద్రబాబుతో బీకే పార్థసారథి భేటీ అవుతున్నారు. పెనుకొండ టికెట్ ఆశించి భంగపడ్డారు పార్థసారథి. హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్థసారథికి అధిష్టానం సూచించింది. ఇదే అంశాన్ని మరోసారి చెప్పనున్నారు చంద్రబాబు. 1999లో పార్థసారథి ఎంపీగా గెలిచారు. కళ్యాణదుర్గం నుంచి టికెట్ ఆశించిన హనుమంతరాయ చౌదరి ఉమామహేశ్వర నాయుడును కలిసే ఛాన్స్ ఉంది. గజపతి నగరం నుంచి టికెట్ ఆశించిన కేఏ నాయుడును అవకాశం ఉంటే ఇక్కడ లేదా శ్రీకాకుళం టూర్లో కలవనున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఇవాళ చంద్రబాబును ఏ అసంతృప్త నేతలు కలవనున్నారు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రవణి, ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు ఇవాళ చంద్రబాబు నాయుడు షెడ్యూల్ బిజీగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు కేవలం బీకే పార్థసారథి హిందూపురం నియోజకవర్గం అంటే పార్లమెంటు పరిధిలో పెనుకొండ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన బీకే పార్థసారథిని చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆయన పెనుకొండ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు, కానీ అక్కడ ఆయనకు కాకుండా సవితమ్మకు టికెట్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన అక్కడ స్థానికంగా పెనుకొండ నియోజకవర్గం టికెట్ పార్థసారథికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ అక్కడ స్థానికంగా కూడా ఆయన అనుచరులు కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కొంత బుజ్జగింపుల పర్వానికి నిన్నటి నుంచి తెరలేపారు. సో ఇవాళ బీకే పార్థసారథితో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే హిందూపురం లోక్సభ సెగ్మెంట్ నుంచి పార్థసారథిని పోటీ చేయిస్తే బాగుంటుందన్న ఆలోచన ప్రతిపాదన ఒకటి ఇప్పటికే పార్థసారథికి చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన మాత్రం పెనుకొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికే పోటీ చేస్తారని చాలా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో భేటీలో ఇదే అంశాన్ని మరొకసారి చంద్రబాబు కూడా పార్థసారథి వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి పార్థసారథి అంగీకరిస్తారా లేదా లేకపోతే పెనుకొండ టికెట్ కోసమే పట్టుబడతారా అన్నది కొంత సందిగ్ధతకు ఉత్కంఠతకు తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా అలాగే గజపతి నగరం ఈ 2 సెగ్మెంట్లలో కూడా ఆందోళన కొంత వ్యక్తమవుతున్న తరుణంలో ఆ 2 సెగ్మెంట్ల మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది పార్టీ హైకమాండ్. సో ఈ క్రమంలో అక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి హనుమంతరాయ చౌదరి అలాగే ఉమామహేశ్వర నాయుడు వీళ్ళిద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఉమ్మడిగా అక్కడ ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. మరొక వైపు కేఏ నాయుడు గజపతి నగరం టికెట్ ఆశిస్తున్న కేఏ నాయుడు ఆయనకి టికెట్ దక్కలేదు, కొండపల్లి శ్రీనివాస్ కి టికెట్ దక్కింది. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అక్కడ సో వీళ్ళిద్దరి మీద కూడా వీళ్ళ అసంతృప్తులను కూడా బుజ్జగించే దిశగా టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. సో హనుమంతరాయ చౌదరి అలాగే కళ్యాణదుర్గానికి సంబంధించిన అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో హనుమంతరాయ చౌదరి, మరొక వైపు ఉమామహేశ్వర నాయుడు వాళ్ళను కూడా పిలిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు కేఏ నాయుడిని ఇవాళ చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఆ టూర్లో అవకాశం ఉంటే కేఏ నాయుడుతో సంప్రదించే అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొక వైపు చూస్తామంటే ప్రస్తుతం మనం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉన్నాం. ఈ నివాసం వద్ద ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన
కార్యకర్తలు. శంకర్ యాదవ్ కాకుండా జయచంద్రారెడ్డికి ఇచ్చారు అనే అంశాన్ని బేస్ చేసుకుని దాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా బీసీ నేత అయిన శంకర్ యాదవ్కే తంబళ్లపల్లి నియోజకవర్గం టికెట్ కేటాయించాలి. జయచంద్రారెడ్డి ఎవరైతే ప్రస్తుతం టికెట్ దక్కించుకున్నారో ఆయన పెద్దిరెడ్డికి బినామీగా ఉంటున్నారు. సో ఇప్పటికిప్పుడే తెర మీదకు వచ్చి టికెట్ దక్కించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది అధిష్టానం మరొకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు అలాగే శంకర్ యాదవ్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఒకవైపు బుజ్జగింపులు పర్వాన్ని కొనసాగిస్తుంది, మరొకవైపు ఆ టికెట్ దక్కించుకోలేని ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి కొంత ఆందోళన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.